యేసుక్రీస్తు జనన విధానం 2024 సంవత్సరాల కిందట ఆయన పసిబాలుడిగా ఈ లోకానికి ఆవిర్భించాడు. యేసుక్రీస్తు పుట్టిక అనేది ఏదో ఒక రోజులో జరిగింది కాదు. కొన్ని వేల వందల సంవత్సరాలు ప్రవచనాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు పుట్టికలో మరియ తన గర్భంలో చోటిచ్చింది. యేసుక్రీస్తు పుట్టుకలో యోసేపు దైవ చిత్తానుసారంగా లోబడ్డాడు. యేసుక్రీస్తు పుట్టుకలో గొర్రెల కాపరులు త్వరపడ్డారు. యేసుక్రీస్తు పుట్టుకలో సిమియోను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన రాకడను లేకపోతే ఆయన పుట్టుకను చూశాడు. యేసుక్రీస్తు పుట్టుకలో తూర్పు దేశపు జ్ఞానులు తమ పెట్టెలను ఇప్పి కానుకలుగా సమర్పించారు. యేసుక్రీస్తు పుట్టుకంటే ఏదో ఒక రోజులో జరిగింది కాదండి. మానవ పాపములను ప్రక్షాళన చేయటానికి, మానవులను దేవునితో ఐక్యపరచడానికి కొరకు తన మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన 2024 సంవత్సరాల కిందట ఆయన కన్య గర్భమందు జన్మించాడు. ఆ క్రిస్మస్ను ఈరోజు మనం లోకానుసారంగా చేసుకుంటున్నామా, ఆత్మీయంగా చేసుకుంటున్నామా? మరియ తన గర్భంలో చోటిచ్చినట్లుగా మన హృదయాల్లో చోటిద్దాం. యోసేపు దైవ చిత్తానుసారంగా లోబడినట్లుగా దేవునికి లోబడదాం. గొర్రెల కాపరులు త్వరపడినట్లుగా మనము దేవుని పనికి త్వరపడదాం. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సిమియోను వలె మనము దేవుని శక్తిని పొందుకుందాం. తూర్పు దేశపు జ్ఞానులు సమర్పించుకున్నట్లుగా మన జీవితాలను రాబోయే 2025 సంవత్సరంలో ఒక నవనూతనమైన కార్యాలు అనుభవించినట్లు దేవునికి ఒక సాక్షి సమూహంగా ఉందాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక.